హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి జూలై 2 వరకు ఉండే అన్ని కీలు కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించి అలాగే రెస్పాన్స్ షీట్స్కి సంబంధించి అలాగే విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారు, అలాగే లేటెస్ట్ న్యూస్ ఏంటి డిఎస్సికి సంబంధించి ఇలా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే చిన్న చిన్న మార్పులు ఏం జరిగాయి, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, అలాగే స్కిప్ చేయకుండా. అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి, చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి మాకు ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ అంతా కూడా మీ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో లేటెస్ట్ న్యూసెస్ అన్నీ కూడా అప్ టు డేట్గా తెలియాలనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఇక్కడ మనకి పేపర్లో ఎలాంటి న్యూస్ వచ్చింది అనేసి ఈరోజు చూసినట్టయితే కనుక శనివారం జూలై 5, 2025కి సంబంధించి మనకి పేపర్లో డిఎస్సికి సంబంధించి న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి న్యూస్లో అన్ని అడ్డంకులు దాటుకొని మెగా డిఎస్సి అభ్యంతరాలు పరిశీలించగా తుదికి అనేసి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ జూన్ 6 నుంచి జూలై 2 వరకు జరిగిన కీ కూడా మనకి రావడం అయితే జరిగిందనమాట. అంటే చాలామంది అడుగుతున్నారు జూన్ 1, 2 డేట్స్లో జరిగిన కీ రిలీజ్ అయిందా అనేసి. అవి అప్డేటెడ్ ప్రాసెస్లోనే ఉన్నాయి నిన్నటి వరకు. సో ఇప్పుడైతే మనకి ఈ కీ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. జూలై 2 వరకు జరిగిన కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఎలా చూడాలని కూడా నేను అది మీకు చెప్తాను వీడియోలో ప్రీవియస్గా వెళ్తే. సో దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి అన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఎగ్జామిన్ చేసి నార్మలైజేషన్ అదంతా కూడా మనకి తొందరలోనే అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. ఆగస్ట్ 1 కల్లా, అంటే ఆగస్టుకి సంబంధించి ఫస్ట్ వీక్లోనే మనకి రిజల్ట్ అనేది కంప్లీట్గా ఇస్తారు అనేసి అన్నట్టుగా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఏంటి అనేసి అనేది మనం వేచి చూడాల్సి ఉందన్నమాట. 31 కోర్టు కేసులు దాఖలు చేసినప్పటికీ కూడా పరీక్షలు చాలా సక్సెస్ఫుల్గా నిష్పక్షపాతంగా జరిపాము అనేసి వీళ్ళు పేర్కొంటున్నారు అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ మనకి చాలా కుట్రలు చేశారు అనేసి అన్నట్టుగా ఇలా చాలా అయితే పేర్కొన్నారు దీనికి సంబంధించి. అలాగే మనం దీనికి సంబంధించి ఫైనల్కి అనేది ఎప్పుడు వస్తుంది అనేసి అన్నది అదంతా కూడా మనం వేచి చూడాల్సి ఉందన్నమాట. అంటే ఫైనల్కి అనేసి అంటే మొత్తం రిజల్ట్స్ అన్నమాట. ఇంకా మనకి రెస్పాన్స్ షీట్ అయితే వచ్చేయడం జరిగింది. అలాగే జూన్ 6 నుంచి జూలై 2 వరకు వచ్చిన కీ కూడా వచ్చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మనం వెళ్ళి చూద్దాము ఇప్పుడు అక్కడికి వెళ్ళి. అండ్ దీంతో పాటు ఏంటంటే మనకి దీనికి సంబంధించి నార్మలైజేషన్ కూడా ఇంకా ఒక వారం నుంచి 10 రోజుల గ్యాప్లో మనకి నార్మలైజేషన్ కూడా జరిగిపోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో అది కూడా అంతే ఫాస్ట్గా చేసి మొత్తం ఉన్న ఖాళీలన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా తొందరగా అయితే భర్తీ చేయాలనేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. సో అదే జరుగుద్ది అని మనం కూడా ఆశిద్దాం. అలాగే ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కొత్తగా వచ్చిన కీ ఎలా చూడాలి అనేసి అంటే ఇక్కడ యాజ్ యూజువల్గా ఏపీడీఎస్సీ అని సెర్చ్ చేయండి. ఇలాగా దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పోర్టల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట, వెబ్ పేజ్. మనకి దీంట్లోనే కీస్ అనేవి మనకి జూలై 2 వరకు కూడా వచ్చేయడం జరిగిందనమాట. చాలామంది జూలైలో వచ్చాయా అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళకి స్పెషల్గా నేను ఇది చేస్తున్నాను అనమాట. అలాగే మనం ఇలా పైకి స్క్రోల్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకి కీ అనేసి కనిపిస్తుంది చూడండి. దీన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీన్ని మీరైతే క్లిక్ చేసిన తర్వాత మనకి కీస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో దీన్ని ఇలా క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది పేజ్. మనకి ఇక్కడ జూన్ 8 ఇలా మనకి చాలా పోర్టల్స్ అయితే ఓపెన్ అయ్యి ఇందులో చాలా వరకు ముందే అప్డేట్ అయ్యి ఉన్నాయన్నమాట. ఒక 77 వరకు మనకి ముందే అప్డేట్ అయ్యి ఉంటే ఇప్పుడు మనకి ఇంకా చూసినట్టయితే కనుక 89 అయితే అప్డేట్ అయ్యాయి. ఇక్కడ చూసినట్టయితే కనుక జూలై 2కి సంబంధించి మనకి అప్డేట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి జూలై 1కి సంబంధించి, అలాగే 29th జూన్కి సంబంధించి, 30 జూన్కి సంబంధించి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. ఒకవేళ ఎవరైనా చూసుకోవడం ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో మీరు ఎక్కడ రాశారు, అలాగే ఏ సెషన్కి రాశారు, అలాగే మీ సబ్జెక్ట్ ఏంటి, అలాగే మీది ఎస్జిటియా ఎస్సీఆ అనేసి మీరు నాకు పెట్టారు అనేసి అంటే ఏ డేట్లో రాశారో అవన్నీ కూడా మీరు నాకు ఇన్ఫర్మేషన్ పెడితే నేను మీకు డైరెక్ట్ ఆ లింక్ అనేది నేను మీకు ఇచ్చేస్తాను అనమాట. మీరు ఇంకా ఆ లింక్లోంచి డైరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఒకటైతే నార్మల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఎస్జిటి జూలై 1, 2025కి సంబంధించి సెకండ్ షిఫ్ట్కి సంబంధించింది అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది అనమాట క్వశ్చన్ పేపరు. అలాగే సబ్జెక్ట్ నేమ్ వస్తుంది, అంటే మనకి ఎస్జిటియా ఎస్సీఏయా ఇలా సబ్జెక్ట్ నేమ్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ డ్యూరేషను, మార్క్స్ మొత్తం ఇలా అన్నీ వస్తాయి అనమాట. సో దాని తర్వాత మనకి ఇలాగ ఎస్జిటి అలాగే పేపర్ అది మొత్తం ఆ పేపర్కి సంబంధించినవన్నీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి
క్వశ్చన్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనమాట. క్వశ్చన్ నెంబరు అలాగే దాంట్లో ఏది కరెక్ట్. ఇక్కడ కీ అయితే మొత్తం అంతా కూడా ఇలాగ ఆప్షన్స్ అన్నీ కూడా చూపిస్తారనమాట. మనకి రెస్పాన్స్ షీట్ అయితే కనుక ఇక్కడ మనకి పక్కన చూజ్ అండ్ కరెక్ట్ ఆన్సర్ అంటే మనం ఏ ఆన్సర్ చూస్ చేసుకుందాం అది, అలాగే రైట్ ఆన్సర్ కూడా చూపిస్తారనమాట. సో రెస్పాన్స్ షీట్ కాదు కాబట్టి ఇది కీ కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ మీరు ఇంకొకటి ఏం చేస్తున్నారంటే దీన్ని తీసుకువెళ్ళి రెస్పాన్స్ షీట్తో టాలీ చేసుకొని చూస్తున్నారు. సో అలా అయితే చూడకండి. ఎందుకనేసి అంటే కనుక అలా చూస్తే మనకి సరిగ్గా టాలీ అవ్వదు. మీరు ఇలాగ డైరెక్ట్గా కీతోనే చూస్తేనే మీకు కరెక్ట్గా టాలీ అవుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కీని జస్ట్ మీరు ఎలాగ ఏది కరెక్ట్ అనేసి అనేది అలా కీ చూసుకుంటాక అది మాత్రమే చూడండి. అండ్ మీరు రెస్పాన్స్ షీట్ ఎలా చూడాలి అనేసి అన్నది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. సో ఆ రెస్పాన్స్ షీట్ దాన్నే చూడాలి, కీతోనే చూడాలన్నమాట. సో మీరు ఇలాగ బ్యాక్కి వెళ్ళిన తర్వాత మీకైతే మొత్తం ఇలా కీస్ అన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. జూలై 2, జూలై 1, జూలై 30, జూన్ 30 అలాగే జూన్ 29 ఇలా ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఇంకా అప్డేటింగ్ ప్రాసెస్లో ఉంది. మిగిలినవి కూడా మనకి తొందరలోనే అప్డేట్ చేస్తారనేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. సో కొంచెం వేచి ఉండి మనకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ప్రతి వచ్చిన అప్డేట్ అంతటిని కూడా మీకు వెంటనే నేను పోస్ట్ చేయడం జరుగుద్ది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్కి వెళ్ళినప్పుడు సర్వీసెస్ కనిపిస్తాయి చూడండి. దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే కనుక మనకి ఇలా ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ రెస్పాన్స్ షీట్ 4th వన్ క్లిక్ చేసినట్టయితే కనుక మనకి మీరు ఇలా ఎక్కడ ఎగ్జామ్ రాశారు ఏంటి అనేసి అనేది ఇలా కంప్లీట్గా కనిపిస్తుంది. కొంతమంది వ్యూ అనే ఆప్షన్ రావట్లేదు అనేసి అంటున్నారు. ఇలా జూమ్ ఇన్ చేసి ఉంటే వ్యూ అనే ఆప్షన్ రావట్లేదు. మీరు ఇలా బ్యాక్కి వెళ్ళి చూసినట్టయితే కనుక దీన్ని ఇలా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి వ్యూ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే అలాగ జూమ్ ఇన్ చేసి చూస్తుంటే అది రావట్లేదు. సో మీరు ఇలా చూస్తే కనుక వ్యూ అనేసి ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. సో ఆ వ్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ కింద ఇచ్చిన ఆప్షన్ని ఈ కింద చూసిన ఆప్షన్ అనేసి మనకి ఇచ్చారు చూడండి, దాన్ని అలాగే ఇక్కడ ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ని దాన్ని చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ 3 ఆప్షన్ నేను చూస్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని కరెక్ట్ మనం లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీని కింద చూసినట్టయితే కనుక కింద కూడా ఆప్షన్ 3 కరెక్ట్, అలాగే చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా 3 అనమాట. సో దాన్ని కూడా మనం లెక్క పెట్టుకోవచ్చు. అలాగే ఇది చూసినట్టయితే కనుక ఆప్షన్ 2 చూస్ చేసుకున్నది, ఇక్కడ ఆప్షన్ 1 ఏమో కరెక్ట్ ఆన్సర్. సో ఇదైతే రాంగ్ అనమాట. దీని అయితే లెక్క పెట్టకూడదు. సో అలాగే మీరు ఎన్ని అయితే లెక్క పెట్టుకుంటారో దాన్ని హాఫ్ చేయాలన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రైట్ ఆన్సర్కి హాఫ్ మార్క్ కాబట్టి సో వాటిని అలా కౌంట్ చేసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే ఎలా కౌంట్ చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించి టెట్ వెయిటేజ్ ఎలా యాడ్ చేయాలి అనేసి అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఎవరైనా కావాలి అనేసి అంటే కనుక కింద నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని కూడా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు కావాలి అనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే పెట్టిన వెంటనే వస్తాయి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పెట్టండి, నేను వెంటనే మీకు ప్రతి ఒక్కరికి కూడా రెస్పాండ్ అవుతాను. అండ్ నాకు సాధ్యమైనంత వరకు కూడా దాన్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దీనికి సంబంధించి అబ్జెక్షన్ రిపోర్ట్ గురించి చూసినట్టయితే కనుక మీకు ఇక్కడ వచ్చింది ఇలా పక్కకు స్క్రోల్ చేస్తే మీకు ఇలా కంప్లీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదైనా అబ్జెక్షన్ చెప్పాలి అనేసి అంటే దీనికి ఎగ్జామ్ అలాగే ఏ డేట్కి సంబంధించి అబ్జెక్షన్ చెప్పాలి, మీకు ఇలా పోర్టల్ కూడా ఓపెన్ అయ్యి చూడండి. సో ఏ డేట్కి సంబంధించి అబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో, దేనికి సంబంధించి చెప్పాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇలా క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత ఏ క్వశ్చన్ అన్నది ఆ క్వశ్చన్ ఇలా నెంబర్స్ ఉంటాయి కదా, మీకు కింద క్వశ్చన్ ఐడి అనేసి ఇస్తారనమాట. సో ఏదో క్వశ్చన్ ఇలా క్లిక్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీరు అసలు అది తప్పు అనేసి అనడానికి ఏ టైప్ అంటే ఇన్కరెక్ట్ ఆన్సర్కియా లేదనేసి అంటే అవుట్ ఆఫ్ సిలబసా, సో ఇలా మీరు అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇవ్వాలనుకుంటున్న ఆన్సర్ ఏంటి అనేసి అన్నది కూడా క్లిక్ చేసుకోవాలన్నమాట. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా రిమార్క్ ఇవ్వాల్సి ఉంటే, మీకు ఏదైనా రిమార్క్ ఇవ్వాలి అనేసి ఉంటే కనుక ఆ రిమార్క్ని ఇచ్చేసి ఇక్కడ మీకు ఏదైతే సబ్మిట్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే మనకి సబ్మిట్ అయిపోతుంది. అలాగే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇంకొక రాంగ్ ఆన్సర్ ఏదైనా కనిపించినా సరే దాన్ని కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. దాన్ని కూడా అక్కడ మీరు ఇక్కడ అబ్జెక్ట్ చేయొచ్చు. సో అబ్జెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అబ్జెక్షన్ రిపోర్ట్ ఉంది చూడండి, దీంట్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. నేనైతే ఏ క్వశ్చన్ అబ్జెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ కనిపించట్లేదు. మీరు ఒకవేళ చేస్తే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట క్లియర్గా.
ఈ డిఎస్సికి సంబంధించి వచ్చిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ని కూడా నేను ఇన్ టైంలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే మీకు అవన్నీ కూడా పెట్టంగానే వస్తాయి. మీరు వెంటనే చూసుకుని ఆ అప్డేట్ని ఫాలో అప్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ అయితే చేయండి. సో దట్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి, అంటే మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే ఒకవేళ మీకు కీ లింక్స్ ఏమైనా కావాలి అంటే సో మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే మీరు ఎక్కడ రాశారు అన్నది కూడా కమెంట్ చేయట్లేదు. అంటే ఏ సబ్జెక్ట్కి రాశారు అన్నది కమెంట్ చేస్తేనే కదా నేను దానికి సంబంధించిన కీ తీసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది. సో ఏ సబ్జెక్ట్ అన్నది కూడా కమెంట్ చేయండి. అండ్ దీంతో పాటు ఏంటంటే కొంతమందికి ఏమైనా చాలా డౌట్స్ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి. కమెంట్ సెక్షన్లో అడిగితే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ దీంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.